అందుకే దేవుడు మనుషుల్ని ఎలా పుట్టించాడు అంటే ప్రసంగ గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. తొందరగా పాజిటివ్ ఉండాలి. దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించాడు. అంటే దేవుడికి యథార్థంగా ఉండేవాళ్ళు ఇష్టం. అందుకే మనుషులందరినీ యథార్థంగా పుట్టించాడు. కానీ మనుషులు తన తాను కల్పించుకొని తన కొట్టి కలిగిన లోకములో సాతానుతో కలిసి తనకున్న యథార్థతను విడిచిపెట్టాడు. అందుకే దేవుడు మళ్ళా ప్రేమించి మనుషులు యథార్థవంతులుగా తయారు చేయాలనుకున్నాడు. అలాగా మనుషులు యథార్థవంతులు అవ్వాలంటే వాళ్ళకు ఒక అవసరం. అది కూడా దేవుడు మనుషులకు ఇచ్చాడు. అదేంటో చూద్దాం మనం. సాయంత్రం 1వ అధ్యాయము 3వ వచనం. నీతి న్యాయ యథార్థతలు అనుసరించడానికి బుద్ధి కొట్టుకొనిచ్చు సాధకులు. అంటే ఇది ఎందుకు రాయబడ్డాయంటే, ఈ మాట ఎందుకు రాయబడ్డాయంటే నీతి యథార్థత బుద్ధి కొట్టుకొనిచ్చు వాటిని అనుసరించడానికి నేర్చుకోవడానికి మనకి దేవుడు మాట అనుగ్రహించబడ్డాయి. అంటే దేవుడు మనుషులు యథార్థంగా ఆశపడ్డాడు, యథార్థంలో పుట్టించాడు. అయితే పుట్టిన తర్వాత లోకంలో వచ్చిన తర్వాత మనుషులు తప్పలు కొట్టిన సాతానుతో ఏకీకరించి మరి ఉన్న పోగొట్టుకున్నారు. అయినా సరే దేవుడు తన వాక్యాన్ని ఇచ్చి యథార్థపరులుగా చేయాలని దేవుడు ఆశ. ప్రియమైన వాళ్ళ ఈరోజు మానవ సమాజంలో యథార్థపరులను వెతకడం చాలా కష్టం, దొరకడం కష్టం. ఒక పెద్ద గట్టి నీళ్ళు ఒక సూర్యుని దొరకడం సులువేమో కానీ మనుషులు యథార్థపరులు దొరకడం చాలా కష్టం. కార్యక్రమం మనం యథార్థపరులు అనుకుంటాం కదా. సరే ఏదైనా సరే మన యొక్క కారణాలు, మన కోరికలు ఐక్యత కలిగి ఉండాలి. మన విలువలు, మన విధానాలు ఒక దశకి చేరుకోవాలి. మన నమ్మకాలు, మన నడవడిక ఒక గురిగా సాగాలి. అలాంటి వారి యథార్థపరులుగా మారగలరు. మన యథార్థపరులు కావాలంటే యథార్థపరులు కాదు, కానీ యథార్థపరులు కావాలంటే దేవుడి వాక్యము మనకి అలాంటి వారిగా మనం తయారు చేయడానికి, దేవుడు అదుపుగా మనం మారాలి. దేవుడి వాక్యం మనకు సాయం చేస్తారు. కీర్తన గ్రంథము 34వ కీర్తన 33వ కీర్తన 4వ చదువుకుందాం. యథార్థపరుల లక్షణాలు ఏంటో, యథార్థంగా ఉంటే దేవుడి సహాయం, దేవుడి కృప మన పట్ల ఎలా ఉంటుందో, మన జీవితంలో గైడెన్స్ ఎలా ఉంటుందో ఈ విషయాలు మన బైబిల్లో చూడబోతున్నాం. గమనించండి, యథార్థత ఉంటే మనం చేసే కార్యక్రమాలు ఏంటో, యథార్థపరుల కార్యక్రమాలు ఏంటో చూస్తున్నాం. యథార్థంగా ఉంటే దేవుడు మనకి చేసే మేలేంటో మనం చూడబోతున్నాం. దేవుడు వాక్యము యథార్థమైంది. ఈ వాక్యం మనలో ఉంటే నిజంగా మనం కూడా యథార్థంగా ఉంటాడు. దేవుడు వాక్యం యథార్థమైంది. దాని లక్షణాలు అలాంటివి. ఒకవేళ ఆ వాక్యం మనం కలిగి ఉంటే, ఆ వాక్యంలో మనం ఉంటే ఖచ్చితంగా మనం యథార్థపరులుగా ఉంటాం. అయితే యథార్థపరులు చేసే పనులేంటో, వాళ్ళ తప్పులేంటో బైబిల్లో కొన్ని విషయాలు చూసి మన జీవితంలో కూడా లోపం ఉంటే మనం సెట్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం చదవండి. యథార్థంగా ప్రవర్తించేవాడు అంటే యథార్థంగా ప్రవర్తించేవాడు అవుతాడండి. 70 బాగా ఆలోచించండి. ఆదాము దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు ఆదాము ఎక్కడ కొట్టివేయడం అంటే ఆదాము దాక్కున్నాడు. అక్కడ దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నాడు? ఎందుకు దాక్కున్నాడు అంటే వాళ్ళ దేవుడు పట్ల యథార్థంగా లేదు, వారి లోపం ఉంది. అవునండి, యథార్థంగా ఉన్నవాడు గంభీరంగా ఉంటాడు, స్టాండ్గా నిలబడతాడు, మాట్లాడతాడు. అలాగే దొంగలు కూడా యాక్టింగ్ చేసి మాట్లాడారు. కానీ నిజానికి యథార్థంగా వాడు ధైర్యంగా ఉంటారు వాళ్ళు. కాబట్టి మనం యథార్థం ఉంటే మనం ధైర్యంగా ఉండగలం. ఒకవేళ మనం పొరపాటు చేసినట్లయితే దేవుడి సన్నిధిలో దేవుడి పక్షాన యథార్థం భయంగా ఉండాలి. కాబట్టి యథార్థం ధైర్యంగా ఉంటారు. కుటిల చిత్రుడు భయపడు. ఒకవేళ మనలో కుటిలత ఉంటే దేవుడి దగ్గర, మనుషుల దగ్గర బయటపడకపోయినా దేవుడి దగ్గర మనం దొరికిపోతాం. కుటిల చిత్రుడు అంటే చెప్తూ ఆలోచనలో కుటిలత ఉంటే వాడు ఖచ్చితంగా దేవుడికి దొరికిపోతాడు. లేదా మనుషులు కూడా రోజు దొరుకుతాడు. కాబట్టి వాళ్ళకి అర్థంగా ఉండడం మనకి ఎంతో మంచిది. కాబట్టి మనుషులకు తెలియకుండా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. కానీ యథార్థంగా ఉండడం యథార్థంగా ఉన్నవాడు ధైర్యంగా ఉంటాడు. దేవుడి దగ్గరైనా మనుషుల దగ్గరైనా. బైబిల్లో నుంచి మనం చూస్తే యథార్థంగా మాట ఇస్తే దానికి నష్టం జరిగిన మాట అనేది తీసుకోదు అనే మాట కూడా రాయబడింది. కాబట్టి యథార్థంగా లక్ష్యాన్ని మనం చూద్దాం. కొన్ని విషయాలు మనం చూద్దాం. 10వ అధ్యాయం 29 సామెతల గ్రంథంలోనే 10వ అధ్యాయం 29 యథార్థవంతుడివి
ఎక్కువగా జ్ఞాపకాలు ఆశ్రయిస్తాం. అంటే ఎవరైతే యథార్థంగా ఉంటారో దేవుడి పట్ల వారిని దేవుడి ఆత్మకు ఆశ్రయము, దేవుడు నీకు ఆశ్రయిస్తాడు, దేవుడిని కాపాడాలని చెప్తుంది. ప్రియ ద్వారా ఈనాడు పత్రికలో నేలోని మరి సల్మాన్ ఖాన్ గురించి కేసు విషయం రాస్తూ ఒక టైటిల్ పెట్టాడు. తప్పు చేసింది ఒకరు, శిక్ష పడింది ఒకరు. చదవరా ఆ టైటిల్ ఏమన్నా చదవరా? సల్మాన్ ఖాన్ కేసు టైటిల్ అవ్వడం కారణం అంటే ఒకే ఒక సాక్షి. ఆ సాక్షి ఎవరు? వాడి బాడీ గార్డ్లో కానిస్టేబుల్ ఉన్నాడు. ఆ కానిస్టేబుల్ ఎలా అనుకోండు, నేను మందు తాగలేదు ఆయన సాక్షి చెప్పంటే వాడు అనుకోవాలి, నేను చెప్పను, నువ్వు ఇందాక వాళ్ళ డ్రైవ్ చేశారని. అయితే ఆఫీసులు చెప్పినా వాటితో వాళ్ళు చేస్తారని చెప్పలేదు. వాడు అనుకోలేదు, వాడు నిజాయితీకి నిలబడ్డాడు. నిలబడ్డ వల్ల ఏం చేశాడు వాడు? మన లాస్ట్ 2 months బ్యాక్ చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు సార్? ఆ క్షణాలు ఉండడం వల్ల అతను పై అధికారులు ఇతరులు చంపేస్తామని బెదిరింపు మాటలు వచ్చాయి. అనేక విధాలు నీకు రొంగ తీసి నిజాయితీ పడిన ఆఫీసుని, ఆ పోలీసు వాడిని సస్పెండ్ చేశారు. ఉద్యోగం పోయి, వాళ్ళ ఇల్లు వాళ్ళన్నీ పోయి ఆఖరికి బొంబాయి అడుగు తింటూ ఆహారం లేక, ఆరోగ్యం లేక, ఆలోచించడం లేక, మానసికంగా కుళ్ళిపోయి చేయలేక చూసిపోయాడు. అప్పుడు వాడి గురించి మొత్తం పేపర్ రాస్తూ తప్పు చేసింది ఒకరు, శిక్ష అనుభవించేవాడు రాశారు. ఈ లోకంలో ఎలా ఉంటుంది? రక్షణ లేదు. అవునండి. అదే ఒక ఆయన పోలీసు పెట్టు మొత్తం కొత్తగా ఈ రాష్ట్రంలోని కొంత ప్రాంతాలంతా గృహాలని మొత్తం రాష్ట్రాన్ని రైడ్ చేసి మొత్తం అందరినీ కూడా పట్టబయలు చేస్తున్న టైంలో అతని పైన ఒక జడ్జి గారు మొత్తాన్ని కేసు పెట్టి అతన్ని సస్పెండ్ చేశారు. ఆ పట్టుకుని అతని పూర్తి చేస్తున్నాం ఏంటి ఇలా చేశారని చెప్పి ఆ ఇంటికి వెళ్ళి టెన్షన్లోని వాళ్ళ పిల్లలు షూట్ చేసి, తన భార్య షూట్ చేసి, తాను షూట్ చేసి తెచ్చిపోయాడు. ఇది కూడా ఈనాడు పత్రికలో చదవాలి. ప్రీతి వల్ల ఈ రోజు యథార్థపరులకు రక్షణ లేదు, వాటిని చంపేస్తారు. ఒక రాజకీయ వ్యవస్థలో చూడండి యథార్థపరులు ఉండేవారు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో చూడండి యథార్థపరులు ఉండేవారు, వాళ్ళు కలిపేసుకుంటారు. ప్రీతి వల్ల లోకంలో యథార్థపరులకు ఉనికి లేదు. కానీ దేవుడి మీద ఆధారపడితే దేవుడిని ఆశ్రయిస్తాడు, దేవుడిని కాపాడతాడు అని దేవుడు మాటలు చెప్తున్నాయి. అలా కాపాడిన సందర్భాలనే దాని యథార్థపడు సౌలుకి ఎలాంటి ద్రోహం చేయలేదు. కానీ సౌలు మహారాజుగా ఉండి దానిని అనేకసార్లు చంపడానికి ప్రయత్నించాడు. కానీ దాని కలిగి దేవుడు కాపుదల ఉన్నాయి. ఇది బైబిల్ చరిత్ర, ఇది నిజం. కాబట్టి ఇవన్నీ అనుభవించిన బయట తెలుసుకున్న సులువు ఉంటారు. ఎవరైతే యథార్థంగా ఉంటారో దేవుడు పక్షాన వారికి ఎవరు ఆశ్రయం ఉంది? ఎవరు ఆశ్రయిస్తారు? ఎవరు కాపాడతారు? దేవుడు కాపాడతారు. కానీ వేరే వాళ్ళ మనం యథార్థంగా ఉంటే మనం దేవుడు కాపాడతాడు. మన పిల్లల్ని కాపాడతాడు, మన జీవితాలు కాపాడతాడు. దయచేసి మనంతా దేవుడు వాక్యంలో యథార్థపరులు దేవుడు ఇష్టపడతాడు, దేవుడు కాపాడతాడు. కొన్ని విషయాలు మనకు దేవుడు ఆనందపడతాడంటే దాని నుంచి లేదా ఇంకోటి అనుకుంటాం. కానీ ఇక్కడ యథార్థం దేవుడు కాపాడతాం, దేవుడు సంతోషం. 11 వచ్చినవాడు యథార్థంగా ప్రవర్తించేవాడు ఇష్టం, ఆ దేవుడికి ఇష్టం అనుకున్నారా? అయితే మన యథార్థంగా ఉంటాం. మన మాటలు, మన జాతలు, ఆలోచనలు, దేవుడి పిల్లలు, దేవుడి సంఘంలో, దేవుడి ఉద్దేశాలు, మన పట్ల సహోదరులతో అందరితో కూడా మనం యథార్థంగా ఉంటాం. అలా ఉంటే దేవుడికి మనం ఎలా ఉండాలి? ఇష్టం. కానీ ప్రియమైన దేవుడికి ఇష్టంగా మాత్రం అని దేవుడు ఆశపడతారు. చెప్తారా? అయితే మొదటి దేవతాంతర గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనం. మొదటి దేవతాంతర గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనం రాజుల చెప్తున్నారు, నా దేవా దేవుడు హృదయాన్ని పరిశోధిస్తాడు. యథార్థవంతుడు దేవుడికి ఇష్టపడుతున్న ఎరుగులు నేనైతే యథార్థవంతుడు కాబట్టి ఇవన్నీ మనం పూర్వకంగా మీరు ఎప్పుడైనా కాల్పించినప్పుడు సంఘంలో దేవుడిని చూస్తున్నాడు, నేను దేవుడికి బిడ్డని, దేవుడికి విశ్వాసం ఉన్నాను, నేను దేవుడిని సేవ చేయాలి, యథార్థించబడి ఆశ్చర్యాలు నేర్చుకోవాలని, దేవుడికి ఒక దగ్గర మనం కావాలి, అందరికంటే గొప్పగా ఉండాలి. ఏం పెట్టుకోవాలి? దేవుడి మీద పెట్టుకోవాలి, దేవుడి కోసం చేయాలి. మనం చర్చి ఉడిచేటప్పుడు ఏం చూస్తారంట, మనం ఎవరు చేయాలి? ఏదైనా సరే మన జీవితంలో మన దేవుడిని గురిగా పెట్టుకోవాలి. దేవుడు హృదయాన్ని వస్తాడు, మర్చిపోతాడు. ప్రియమైన వాళ్ళు దేవుడు ఇష్టపడతాడు. ఈ సందర్భంలో దావీదుకు అర్థమైపోయింది. దావీదుకు అర్థమైంది, చాలా అర్థమైంది. కానీ దావీదు
అప్పుడు సమయంలో చెప్పాడు ప్రవక్తలే కావచ్చు, కానీ నిజంగా మనుషులకు ఆలోచన మనుషులు పైన పాటలు వస్తారు, మనుషులకి మైండ్ క్యారెక్టర్స్ వస్తారు, లేదంటే వారి భాషలు వారి తెలివితేటలకు వస్తారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు అంతర్గతంగా మన యథార్థతకు వస్తాడు. ఈ విషయం మర్చిపోయాడు. 15వ అధ్యాయం చూద్దాం. ఒకవేళ మన యథార్థతకి ప్రార్థన చేస్తే మన ప్రార్థనకి సమాధానం దొరుకుతుంది. చూద్దాం, చాలా మంది ఉపవాస ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు చెప్పుకుంటారు, కానీ యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు చూద్దాం. 15వ అధ్యాయము నమాజ్ పడుతుంది. 15వ అధ్యాయం యథార్థవంతుల ప్రార్థన. దేవుడి ప్రార్థన అంటే మనం ప్రార్థన చేస్తుంటే మన యథార్థం వంటి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన. 14వ అధ్యాయం 2వ వచనం మనం ముగించుకుందాం. యథార్థంగా ప్రవర్తించేవాడు యథార్థం ఉంటే వాడికి భయం భక్తి కూడా వస్తుంది. మనకు భక్తి రావాలి అంటే ఏ విషయం అక్కర్లేదు, మన యథార్థంగా ఉంటే చాలు. మనకి భయము భక్తి అన్నీ వస్తాయి. ఏముంటే వస్తాయండి? యథార్థం ఉంటే. ప్రియమైన వాళ్ళ యథార్థంగా ఉన్న వాళ్ళకి దేవుడు చేసే మేలు ఇంకోసారి చూపిస్తాను. ముందుగా యథార్థంగా ఉన్న వారి జీవితం చాలా బాగుంటాయి. వారు పాపం కూడా చేయడానికి అవకాశం కూడా ఇవ్వరు. 39వ అధ్యాయం ఆదికాండంలో 8-9 వచనాలు చదువుతాయండి. ఒక భక్తుడి గురించి అతని జీవితంలో ఆ మార్పు రావడానికి కారణం ఏంటంటే, అయితే అతడు ఒప్పక నా యజమానుడు నా వశమున తన ఇంట్లో ఏముంది అతను ఎరగడు, జాగ్రత్తగా గమనించండి. నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవుడికి విరోధంగా. ఏంటి ఎవరికి విరోధం? దేవుడికి విరోధం. అసలు వ్యభిచారం పాపమని ఆజ్ఞ ఎప్పుడు ఇవ్వబడిందంటే మోషే గారి కాలంలో ఇవ్వబడింది, నిర్గమకాండంలో ఇవ్వబడింది. కానీ యోసేపు గారి కాలానికి ధర్మశాస్త్రం లేదు, ఆజ్ఞలు ఇవ్వబడలేదు, ఇది పాపమని చెప్పబడలేదు. కానీ పాపం చేయట్లేదు. ధర్మశాస్త్రం లేదు, మళ్ళాగా ప్రేయర్ మీటింగ్స్ లేవు, చర్చ్ లేదు, కాంగ్రిగేషన్ లేదు, వాక్యాలు లేవు, మీటింగులు లేవు, ఏమీ లేదు. ఏమీ లేని కాలంలో నేను పాపం చేయకుండా ఉండడానికి కారణం ఏంటి తెలుసండి? నేను నా యజమానుడికి తప్పు ఎలా చేస్తాను? అతను మంచివాడు కదా, నా దేవుడికి నేను విరోధంగా పాపం ఎలా చేస్తాను అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, యథార్థత ఉంటే మనం ఖచ్చితంగా మన జీవితంలో రాణింపు, దేవుడి ఉద్దేశాల ప్రకారం ముందుకు వెళ్ళగలం. మనకు తెలివితేటలు లేకపోయినా పర్వాలేదు, మనకి టాలెంట్స్ లేకపోయినా పర్వాలేదు, మనకి యథార్థత ఉంటే చాలు. అది ఒక్కటి పట్టుకొని దేవుడు నిన్ను పరిపూర్ణమైన దేవుడినుకున్న రూపంలోకి నిన్ను మార్చుకుంటాడు, నన్ను మార్చుకుంటాడు. కాబట్టి దేవుడికున్న పరిపూర్ణమైన పురుషుడుగా, పరిపూర్ణమైన క్రీస్తు స్వరూపం మనకు రావాలంటే మనకు ఉండవలసింది ఏంటండి? యథార్థ. యథార్థ పనులకి వచ్చే రాయితీలంటే చూద్దాం. ఇప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఒక గోడ పగిలిపోతే దానికి ఏం పెడతాం మనం? సిమెంట్ మెత్త కలిపి మిస్త్రీ పెడతారు, తెలుసు కదండి, లేదంటే పుట్టి పెడతారు. ఒకవేళ మన చేతికి కానీ పొగులు వచ్చిందనుకోండి, చర్మం ఏం పెడతారు? పట్టి కడతారు. ఒక ఎముక కానీ పగిలిపోయింది అనుకోండి, అది అతుక్కోండి ఏం కడతారు? పట్టి కడతారు. గోడకు పుట్టి చేతికి పట్టి బయటే. మన మనస్సు యథార్థంగా లేకపోతే ఏం కట్టాలి? ఏం కట్టాలో చూద్దాం. ప్రియమైన వాళ్ళ యథార్థ పరుడు తన హృదయం పగిలిపోతే, యథార్థంగా లేకపోతే తనకి తాను నష్టపోతాడు, తనకి తాను నాశనం అయిపోతాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. యథార్థం లేని వాళ్ళు ఏం చేస్తారు? అబద్ధికులు, వాత వేయబడిన మనసు. ఏంటి? వాత వేయబడిన మనసు గలవారి. జాగ్రత్తగా గమనించండి. వాత వేయబడిన మనసు అంటే అర్థం తెలుసండి? వాత తెలుసు కదా, ఒకప్పుడు పుట్టిన పిల్లలకి వాతలు వేసేవారు, కడుపు మీద కానీ వాటి మీద కానీ. వాత వేస్తే ఏమవుతుంది తెలుసండి? మన చర్మం చాలా నునుపుగా ఉంటుంది. దీని మీద కానీ ఏదైనా ఒక వాత వేస్తే అక్కడ గుంట పడుతుంది, లోతుగా ఉంటుంది. ఆ చర్మం అంత నీట్గా ఉండదు. ఇక్కడ మనం చూస్తే చర్మం ఎలాగైతే అసహ్యంగా ఉంటుందో, వాత వేయబడిన తర్వాత అందంగా ఉండదో, వీళ్ళు మనస్సులకు అట్ట వాత వేయబడిన మనస్సు అంటే అర్థం తెలుసండి? వాళ్ళ మనసులు పుట్టులతో ఉంది, వాళ్ళ మనసులు యథార్థత లేదు. ప్రియమైన వాళ్ళ మన యథార్థత లేకపోతే దేవుడు వాక్యాన్ని కూడా మార్చేస్తాం, మనుషుల మాటలే కాదు. కాబట్టి యథార్థత లేని వాళ్ళు దొంగపోతు చేస్తారు, యథార్థత లేని వాళ్ళు వేషధారులుగా మారిపోతారు. ఎలా మారిపోతారండి? మనసులోటి బయటకోవటం ఉండదా? మీరు ఎక్కువ టీవీ సీరియల్స్ చూస్తారు, చూడండి. మీరు చూడరు కదా.
మీకు తెలుసు టీవీ సీరియల్ ఒకవేళ మీరు పొరపాటున చూస్తే చూడరు మీరు, ఒకవేళ చూస్తే ఎలా ఉంటుంది, మామగారు వస్తుంటుంటారు, వాళ్ళు ఉంటుంది అంటుంది మనసులో, చూడు దొరుకుతుడు అనుకుంటుంది, అంతే కాఫీ టీ అది అని అంటుంది దొరుకుతుడు అని మనసులో ఇన్సైడ్ ఒకలాగా అవుట్ సైడ్ ఒకలాగా చూపిస్తుంటుంటాడు. వేషధారులు ఎప్పుడు కూడా బయట ఒకటి ఇన్సైడ్ ఒకటి. అందుకే యేసుప్రభువు వారు 4 సువార్తల్లో ఎక్కువ ఖండించిన ఒక పాపం ఉంది. ఆ పాపం పేరు ఏం పేరు తెలుసా? వ్యభిచారం కాదు, దొంగతనం కాదు, అట్లే ఖండించాడు. ఎక్కువ ఖండించింది వేషధారుల గురించి. ఎక్కడండి? వేషధారులు. ఎక్కడ చూడండి వేషధారులారా నరకంలో తీసుకెళ్ళిపోతారు, వేషధారులారా మీరు ఆ గుండె దోచేస్తారు, వేషధారులారా మీరు విధానాలు త్రగమింగేస్తారు. మరి మత్తయి సువార్త 23వ అధ్యాయం మొత్తం అంతా కూడా వేషధారులారా ప్రియమైన వారులారా, వేషధారణ యథార్థత లేకపోతే వస్తుంది మనకి. కాబట్టి యథార్థం ఉంటే మనకి వేషధారణ ఉండదు. యథార్థత ఉండడం వల్ల మనం దేవుడి దృష్టిలో అనేకమైన మేలులు పొందుతాం. ఒక మేలు ఫస్ట్ మనం చూద్దామండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 29వ వచనం. మనకి యథార్థత ఉంటే మనకు కలిగే లాభాలు, దేవుడు మనకు చేసే మేలు, కొన్ని విషయాలు చూద్దాం తొందరగా. ఒకవేళ యథార్థత ఉంటే మనం ఏం చేస్తామంటే, బాబు ఇది తప్పు అని మనకి పాస్టర్ గారు చెప్పొచ్చు, దేవుడి సేవకులు వాక్యం ద్వారా చెప్పొచ్చు. అప్పుడు మనం ఏం చేస్తామండి? చక్కదిద్దుకుంటాడు. నీకు యథార్థత ఉంటే చక్కదిద్దుకోండి. నిజమే కదా నేను తప్పు చేస్తున్నాను, నిజమే కదా నేను ఇలా ఉన్నాను అని మనం చక్కదిద్దుకుంటాం. యథార్థత లేనివాడు ఏం చేయాలి? చదవండి కిందకి. భక్తిహీనుడు నాకే చెప్పుకోడు సదాప్రాణి మాట, నాకే చెప్తాడు, నన్నే అంటారా, మనసులో పక్కన పెట్టేసుకుంటాడు. సంవత్సరం తర్వాత తీస్తాడు డస్ట్బిన్. నువ్వు సంవత్సరం కింద ఎలాగన్నావు? భార్య భర్తలు గొడవ అవుతుంటే ఎలా ఉంటాడు? ఒక విచిత్రంగా ఉంటారు. ఆ రోజు మా అమ్మని ఎలాగన్నా ఉంటుంది ఈవిడ. ఆ రోజు అన్నమాట ఇప్పుడు ఎందుకు ఎత్తున్నావు? ఆ రోజు అన్నమాట ఇప్పుడు ఎందుకు? డస్ట్బిన్ ఏ రోజు ఖాళీ చేసుకుంటే బాగుంటుందా, సంవత్సరం కోసం ఖాళీ చేస్తే బాగుంటుందా? కుళ్ళుకాల రోజు కడుక్కుంటే బాగుంటుంది, సంవత్సరం కోసం తీస్తే బాగుంటుంది? చెత్త సంవత్సరం కోసం తీస్తే లోపల బ్యాక్టీరియా వైరస్ అన్నీ కలిపి తినేస్తాయి. ఏ రోజు కాదు క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. మన హృదయం కూడా పెద్ద డస్ట్బిన్. అంటే మీకు ఏ రోజు తేడా వస్తే ఆ రోజే క్లీన్ చేసుకోండి. అది భర్త అయినా, భార్యతో అయినా, స్నేహితులైనా, పిల్లలతో, ఎవరితోనైనా. ఒక సహోదరుడు నీకు ఇలాగనొద్దు, ఇలా ఉండు, నేను ఇలా ఉంటాను మాట్లాడుకోండి. అంటే తప్ప అన్ని స్టోర్ చేసుకుంటారు అనుకోండి, చెత్త అంతా పెరిగిపోద్ది, తర్వాత పెద్ద ప్రమాదం వచ్చేస్తుంది. ప్రియమైన వాళ్ళ దేవుడు మాట్లాడుతున్నాడు. యథార్థపరుడంట ఏం చేస్తాడంట? ఏంటి? నిజంగా మనం చక్కదిద్దుకోవాలి, మన జీవితాలు చక్కదిద్దుకోవాలి, మనం మారాలి, మన కుటుంబం మారాలి, మన కుటుంబ పద్ధతులు మారాలి, మన ప్రార్థన విధానం మారాలి, మన ఆలోచనలు మారాలి. ప్రియమైన వాళ్ళ మనం యథార్థంగా ఉండాలి. నిజంగా దేవుడు అనుకునేది మనం లేవు, నిజంగా లేవు, ఏం లేదు అంటే మనం మారాలి, మనం ఇంకా బాగా మారాలి, ఇంకా మనం మంచివారిగా మారాలి, ఇంకా దేవుడు అనుకునేది మనం మారాలి. ప్రియమైన వాళ్ళ యథార్థపరుడు ఏం చేస్తాడు? చక్కదిద్దుకుంటాడు. కాబట్టి చక్కదిద్దుకునే వారిగా మనం మారుదాం. మూర్ఖుడంట తన మనసులో పెట్టేసుకుంటాడ, ముఖం మార్చుకుంటాడు. ఓకే అండి, దేవుడు చెప్పినప్పుడు మనం మార్చుకోవాలి. మీరు బాగా ఆలోచించండి. దేవుడు వచ్చాడు, కయ్యేను ఎందుకు నీ ముఖం మార్చుకుని అడిగాడు. ఎందుకని? ఆడి మనసులో ఒకటి బయటకు ఒకటి. ఆడు యథార్థత లేదు. నువ్వు ఎందుకు ముఖం మార్చుకున్నావు? అనలేదండి, నువ్వు సబ్స్క్రైబ్ చేసి ఎడలు తలెత్తుకున్నావు. ఆడు యథార్థత లేదు, ఆ మనసు ఒకటి బయటకు ఒకటి. నేను అక్కడ ముఖం మార్చుకున్నాడు. మీ తమ్ముడు చెప్పేశాడు. ఏరా మీ తమ్ముడు అంటే నాకేం తెలుసు అంటున్నాడు. ఆడు తెలుసు చంపేశాడని. ప్రియమైన వాళ్ళ యథార్థత లేని వాళ్ళు మరి భయంకరమైన ప్రమాదంలో పడిపోతారు. యథార్థపరుడు తన బ్రతుకుని సరి చేసుకుంటాడు. మనం సరి చేసుకుందాం, ఎందుకంటే మనం అంత మంచి వాళ్ళం. రెండో విషయం చూద్దాం. 11వ అధ్యాయం 3వ వచనం సామెతల గ్రంథం. యథార్థవంతులు యథార్థత దేవుడి స్తోత్రాలు. నిజంగా మన యథార్థం అంటే దేవుడు మనకు తావు చూపుతాడు. అంటే లోకంలో గురించి మాట్లాడతాడు. లోకంలో నుండి సాతానుగాడు ఉన్నవాడు చంపేస్తాడండి. సాతాను పిల్లలు ఉన్నవాడు. కానీ దేవుడిలో ఉంటే దేవుడు కాపాడుకుంటాడు. ఇక్కడ మీరు చెప్పేది విషయం అది. లోకంలో మీకు యథార్థం ఉండండి, ఒక్క రోజు నిన్ను బతకనివ్వదు. పోలీస్ డిపార్ట్మెంట్ నేను సీరియస్ స్ట్రిక్ట్ అన్నాను. ఏం స్ట్రిక్ట్? పక్కన దోచేసుకుంటుంటే నువ్వు స్ట్రిక్ట్ అని నేను పక్క దోచేస్తారు. ఏమంటే ఆ నక్సలైట్ల ముందు వచ్చి నీళ్ళు ముందెడతారు ఎవరనేసి. ప్రియమైన వాళ్ళ యథార్థంగా లోకం ఉంటే మన కాపుదలు లేదు. కానీ దేవుడిలో ఉండి దేవుడిపై ఆనుకుంటే ఆయన వల్ల కాపాడతాడు. ఇది ఇక్కడ విషయం. ప్రియమైన వాళ్ళ ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందండి? యథార్థవంతులు యథార్థత వారికి దారి చూపు. నిజంగా నేను దారి చూపుతాను. మీరు ఏ కష్టంలో ఉండండి, ఏ సమస్యలు ఉండండి, ఏ ఇబ్బందులు ఉన్నాయండి, మీ పిల్లల జీవితంలో చక్కబడాలనుకుంటారా? అయితే ముందు దేవుడు పట్ల యథార్థంగా ఉండండి. దేవుడు అనుకునేది జీవించడం మన యథార్థంగా ఉండండి. మీ పిల్లల జీవితాలు, మన జీవితాలు, మన కుటుంబం, మన ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా దారి చూపుతాడు. దేవుడు చూపుతాడు. భక్తుల జీవితాల్లో మనకి అనేక ఆధారాలు ఉన్నాయి.
దేవుడు దారి చూపించాడు. కానీ ప్రియమైన వాళ్ళరా, యథార్థవంతులు యథార్థత వారికి దారి చూపులు. అసలు మీరు ఆలోచించండి, 2 మ్యాచింగ్స్ వచ్చాయి అనుకోండి, ఎవరికి చేసుకోవాలి, ఈఎంఐ అర్థం కాదు. ఏమంటే 4 ఉద్యోగాలు వచ్చాయి, ఈ ఉద్యోగం 4 సీట్లు వచ్చి 4 కాలేజీలు అంటే ఈ కాలేజ్ మనకంతా కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ దేవుడితో ఉంటే ఖచ్చితంగా చెప్తాడు, ఏ కంగారు పడుకో, పలానా ఉద్యోగం పలానాది. ప్రియమైన వాళ్ళరా, మనకి కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనం యథార్థంగా ఉన్నా లేమేమో. యథార్థత ఉంటే మనకు క్లీన్గా దేవుడు సాయం చేస్తాడు. సాయం చేసిన దాఖలాలు ఉన్నాయండి. మరి మీరు అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో మరి చూసారో లేదో, 5వ వచనంలో ఏముంటుందంటే అండి, ఒక ఆయన ప్రార్థన చేసుకుంటాడు, దేవుడికి వస్తాడు, వచ్చి చెప్తుంది, ఇగో పలానా ఊరు వెళ్ళు, ఆ ఊరిలో పలానా వ్యక్తి పలానా వీధిలో ఉన్నాడు, ఆ ఇంటి యజమాని పేరు పలానా ఆయన, ఆ ఇంట్లో పేరుంటాడు, పిలిపించుకొని వాక్యం చెప్పించుకుంటాడు. ఏ ఊరు చెప్పాడు, ఆ ఏ వీధి చెప్పాడు, ఆ వీధిలో ఇంటి అడ్రస్ చెప్పాడు, ఇంటి యజమాని పేరు, ఆ ఇంట్లో లోపల ఎవడో చెప్పాడు. అలాగే 10వ అధ్యాయంలో 9వ వచనంలో కూడా మనకి అపోస్తల కార్యాల్లో సౌలు గారి గురించి అన్నయ్యకి వచ్చి చెప్తాడు, ఇగో సౌలు గారు వాళ్ళ దగ్గర ప్రార్థన చేస్తున్నారు, అతను ఏ ఊరిలో ఉన్నాడు, ఏ ఇంట్లో ఉన్నాడు, ఇంటి యజమాని పేరేంటి, వీధి పేరేంటి అన్ని చెప్తాడు. ప్రియమైన వాళ్ళ, ఆనాడు దేవుడు భక్తుల్ని గైడెన్స్ చేశాడు, నడిపించాడు, మనల్ని కూడా నడిపిస్తాడు, మనకు కూడా దారి చూపుతాడు. కాబట్టి మనం యథార్థంగా ఉండడం మనదే లేట్. కానీ ప్రియమైన వాళ్ళ ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో 3వ వచనంలో 2వ భాగం చదువుదాం మనం. ద్రోహులు మూర్ఖ స్వభావము అంటే ద్రోహులు మూర్ఖ స్వభావం కలిగిన వారిని వాళ్ళు పాడైపోతారు. ఒకరు దినమందు ఆస్తి ఎక్కరాదు, నీతి అంటే నీతి మరణమును రక్షించును, యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయను. భక్తిహీన చేత పడిపోను. ప్రియమైన వాళ్ళ, మనకి సరైన నడిపింపు ఉంటుంది. కాబట్టి మనం యథార్థంగా ఉండి దేవుడి పక్షాన, దేవుడి సన్నిధిలో, దేవుని యొక్క సేవా కార్యక్రమంలో, దేవుని యొక్క సంఘములో మన జీవితాల ముందుకి నడిపించుకుందాం. ఇంకొక విషయం అండి, యథార్థంగా ఉన్న వారిని దేవుడు పాపము చేయనివ్వడం, అడ్డుపడతాడు. అలా అడ్డుగా వచ్చేసిన సందర్భాన్ని బైబిల్ నుంచి మనం చూద్దాం. ఏంటి ఆదికాండం 8వ అధ్యాయం 2వ వచనం చదువుతామండి. 2వ వచనం చదివిన తర్వాత 5వ వచనం 6వ వచనం చదువుతాం. మనం నిజంగా యథార్థంగా ఉంటే ఒక పొరపాటు నిర్ణయాలు తీసుకోబోతుంటాం. కొన్ని బలహీనమైన క్షణాలు మనం చెప్పుకుంటుంటాం కదా అప్పుడు. అలాంటి సమయాల్లో కూడా దేవుడు ఇచ్చేస్తాడు. దేవుడు వచ్చేసి ఏంటి నువ్వు అని అంటాడు. అది నీ స్నేహితుల ద్వారా ఆయన ఎంటర్ అవ్వచ్చు, ఏదో విధంగా మొత్తానికి నేను పాపం చేయకుండా కాపాడుకుంటాడు. అది దేవుడు యొక్క యథార్థులకు ఇచ్చిన వాగ్దానం. ఒకసారి మనం చూద్దాం. అప్పుడు అబ్రహాము, నా భార్య సారా గురించి ఈమె అంటే ఇక్కడ అబ్రహాం గారు కాస్త అబద్ధం ఆడారు, ఆ విషయం మనకు తెలుసు. అయితే ఆనాటి కాలంలో రాజులకి ఒక నైజం ఉండేదండి. అబ్రహాం గారు ఏ దేశం వెళ్ళారు? ఐగుప్తు అనేది గెరారు అనే ఒక ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ రాజు ఎక్కడైనా సరే ఒకప్పుడు రాజులకి రాజు తలుచుకుంటే దెబ్బలు పొదువాడినట్టుగా రాజులకు ఒక నైజం ఉండేది. దేశంలో అందంగా ఉన్న వారిని, స్త్రీల్ని తీసుకెళ్ళిపోయేవారు కోటలోకి. తీసుకెళ్ళిపోయి వాళ్ళు పెళ్లి చేసుకునేవారు ఫస్ట్, లేదా ఇప్పుడు గెత్తులుగా ఉంచుకునేవారు. రెండు రకాలుగా ఉండేది. ప్రియమైన వాళ్ళ మీకు తెలుగు ముస్లింలు బురక వేసుకుంటున్నారు కదా, అది ముస్లిం సాంప్రదాయం కాదు అసలు. ఒకనాడు పూర్వీకులు ఏంటంటే రాజులు స్త్రీలను పట్టుకెళ్ళిపోయి ఆ కోటలో ఉన్న స్త్రీల్ని సైనికులు కూడా చూడకూడదు అని వాళ్ళకి ముసుగులు వేసేవారు, తెలుసండి. అలా ముసుగులు వేస్తూ రాజు లాస్ట్ క్లైమాక్స్ లోని ఈ ముస్లిం రాజులుగా ఎక్కువగా లాస్ట్ టైం తయారయ్యారు. హైదరాబాద్ పరిపాలించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. అది అలాగా ఇస్లాంలో భాగం అయిపోయింది. నిజానికి ఖురాన్ ఏం బోధించట్లే ముసుగు వేసుకోమని. నిజానికి ముసుగు వేసుకునే ఈ పద్ధతి ఒకప్పుడు రాజులు స్త్రీలు పట్టుకెళ్ళిపోయేవారు, పెళ్లి చేసుకునేవారు, లేదా ఉపజతులు ఉంచుకునేవారు. నిజంగా షారా గారు చాలా అందంగా ఉన్నారు. ఉండేసరికి అబ్రహాం గారు అన్నారు నా చెల్లెని చెప్పారు. చెప్పేసరికి ఆ రాజు ఏం చేసినట్టు అతను తీసుకెళ్ళిపోయాడు రాణిగారిని. ఎవరిని? షారా గారు కోటలకు పట్టుకెళ్ళిపోయాడు. పట్టుకెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం. 5 వచ్చినారు. అందుకు దేవుడు ఈమె నా చెల్లెని, దేవుడితోని ఈ రాజు మాట్లాడుతున్నాడు. ఇగో ఈమె నా చెల్లిని అతను చెప్పలేదా? మరియు అప్పుడు ఏమిటి అడిగాడు, అమ్మాయికి ఏమవుతాడు నీకు అంటే ఈవిడేమందట, అతను అంటే ఇద్దరు అబద్ధం ఆడేశారు. ఇటు అబ్రహాం గారు అబద్ధం ఆడారు, షారా గారు కూడా అబద్ధం ఆడారు. అందరూ సగం అబద్ధం సగం నిజం ఏంటి. అయితే ఇద్దరు అబద్ధం ఆడారు. రాజు మాత్రం అమాయకుడు. అన్యుడే కావచ్చు, కానీ వీడికున్న మనసు యథార్థకండి.
ఏంటండి? ఇతనికి ఏముంది? యథార్థం ఉంది. యథార్థంగా ఉంటే దేవుడు మరి కాపాడుకుంటాడు కండి. నిజంగా అండి, యథార్థంగా ఉన్నాడు. ఉన్నతను ఏం జరిగిందంటే ఇతను అంటున్నాడు, గో నేను చేతులతో ఏ దేశము చేయక యథార్థ హృదయముతో, ఎవరితో అంటాడు? దేవుడితో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. నేను యథార్థ హృదయంతో పని చేశాను, నేను ఏ పాపం చేయలేదు. చెల్లి అన్నాడు, చెల్లి ఎక్కడ నాకు బామర్ది అవుతా అని చెప్పేసి గొర్రెలు ఇచ్చారు, గాడిదలు ఇచ్చారు, పనులు ఇచ్చారు, ఆవిడ నాకు ఇచ్చారు చెప్పారు, తీసుకొస్తాను, నాకేం తెలియదు అంటాడు ఇతను భాషది. అనేటప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పుడు దేవుడు ఏమంటాడు చూడండి. అందుకు దేవుడు, అవును నువ్వు యథార్థ హృదయం ఉంది నాకు తెలుసు, అవును యథార్థ హృదయముతో ఇది నువ్వు చేసినవని నేను ఎరుగుతును. అందుకే మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకున్నట్లు. అబ్బా, ఎవరు అడ్డగించారండి? సృష్టికర్త అడ్డగించారంట. నీకు యథార్థ హృదయం ఉంది, నువ్వు చెప్పావు, నాకు కూడా అవును అన్నాడు దేవుడు. అంటే దేవుడు కన్ఫర్మేషన్ అయిపోయింది. వాడికి అతనికి కన్ఫర్మేషన్, ఇతనికి కన్ఫర్మేషన్. అతనికి యథార్థం ఉంది, దేవుడు నీకు యథార్థం ఉందని ఇతను సర్టిఫికేట్ ఇస్తాడు. అందుకే నేను పాపం చేయకుండా ఆపేశాను. నిజంగా మనం భక్తి పరులమైతే, యథార్థ పరులమైతే మనం పాపం చేయకుండా ఎవరు వచ్చేస్తారు మధ్యలోకి? ఎవరు వస్తారండి? దేవుడు వస్తారు. దేవుడు వచ్చినా ఆయన పక్కగా వెళ్ళిపోతే ఇంకా ఆయన చేయడు. అది కూడా ఉంటుంది ఏమంటే, దేవుడు చెబుతాడు చెప్పడా. మన ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుంటది? ఇది తప్పు అని చెప్తుంటది. ఆ ఊరికో వెళ్ళిపోతుంటాం మనం. ఏమండి? ప్రియమైన వాళ్ళు నా దేవుడు చెబుతాడండి, యథార్థ పరులు దేవుడు కాపాడుకుంటాడు, పాపం చేయకుండా కూడా కాపాడుకుంటాడు. అది ఇక్కడ సిచ్యువేషన్. ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం. నిజంగా మనం యథార్థంగా ఉంటే మనకి ఇంకొక రాయితీ ఉందండి. ఆ రాయితీ ఏంటి తెలుసా? దేవుడు సేవ చేసే అవకాశం దొరుకుతుంది మనకి. చాలా మంది నా సేవ చేయడానికి అవకాశం లేదు, నాకు కార్యక్రమం చేయడానికి టైం లేదు, నాకు ఆలేదు అంటున్నాం. ప్రియమైన వాళ్ళ అది మనం అనకూడదు. నిజానికి యథార్థంగా ఉన్న వాళ్ళు దేవుడు సేవ ఎక్కువ చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఆ వరం కూడా ఉంది. ఒకసారి మనం చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 9 వచ్చిందండి. యథార్థంగా ఉన్నవారు దేవుడు కాపాడుకుంటాడు, దేవుడి సేవలో దేవుడి చిత్తంలో నిలబెట్టుకుంటాడు. అదేంటి తన ఏళ్ళ యథార్థ హృదయము గలవారిని, ఏమండి నిజంగా యథార్థ హృదయము గలవారిని బలపరచుడికి యెహోవా కనుదృష్టి లోకమందంతను. ఏంటి ఇక్కడ మనం గమనిస్తేనండి, దేవుడు కళ్ళాట బైనోకులకి వేసుకొని మొత్తం తిరిగేస్తుందంట లోకం అంతా. ఒకసారి అమెరికా, ఒకసారి ఇండియా, ఒకసారి ఆస్ట్రేలియా, మొత్తం తిరుగుతున్నాడు దేవుడు. ఎందుకు తిరుగుతున్నాడంటే ఎవరైతే యథార్థ హృదయము కలిగి తన పట్ల బలహీనులుగా ఉంటారో, విశ్వాసంలో బలహీనులుగా ఉండొచ్చు, లేదంటే కష్టాలు సమస్యలు ఏవో దేవుళ్ళు అనుకోవచ్చు, కానీ నీకు యథార్థ హృదయం ఉంటే నిన్ను బలపరచడానికి దేవుడు కనుదృష్టి భూమి ఆకాశాల్ని తిరుగుతుందంట. తిరిగి నిన్ను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ మన యథార్థం ఉంటే దేవుడికి ఇష్టం, దేవుడి సంతోషం, దేవుడికి ఆనందం. మనం ప్రార్థన చేస్తే మన యథార్థం ఉంటే మనల్ని పాపం చేయనివ్వడు. యథార్థం ఉంటే మనకు దారి చూపుతాడు. యథార్థం ఉంటే మనకు ఆశ్రయం. యథార్థంగా ఉంటే దేవుడు మనల్ని కాపాడుకుంటాడు. మన బ్రతుకులు మనం సరి చేసుకుంటాం. యథార్థవంతులు భయభక్తులు కలిగి ఉంటారు. కాబట్టి యథార్థ ఎన్ని విధాల లాభం. కాబట్టి మనం యథార్థంగా దేవుడి సన్నిధిలో, దేవుడి సంఘంలో ఉందాం. అందరూ వాకలేసినవి ప్రార్థన చేసుకుందాం.